హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఎంతో కష్టపడి చదువుకొని, ఆ చదువుకు తగ్గ జాబ్ రాక చాలామంది బాధపడుతూ ఉంటారండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జాబ్ రాదు. ఇంటర్వ్యూ ఎంత బాగా అటెంప్ట్ చేసినా కూడా లాస్ట్ మినిట్‌లో ఏదో ఒక కారణం చేత జాబ్ రాక చాలామంది బాధపడుతూ ఉంటారు. పేరెంట్స్ ఏంటంటే చదువుకునేటప్పుడు పిల్లలు సరిగ్గా చదువుకోలేదని బాధపడతాము. అలాగే ఆ చదువు పూర్తయిన తర్వాత చదువుకు తగ్గ జాబ్ లేదని ఎంతోమంది బాధపడుతూ ఉంటాము. కొంతమంది ఉద్యోగం లేక బాధపడే వాళ్ళైతే, మరికొంతమంది ఉన్న జాబు సరిగ్గా లేక బాధపడేవాళ్ళు. ఇంకొంతమంది ఏదైనా కారణాల చేత ఉద్యోగం వదిలి వేరే జాబ్‌కి ట్రై చేసేవాళ్ళు. ఇలా ఏదైనా సరే జాబ్ గురించి బాధపడుతున్న వాళ్ళు లలిత అమ్మవారికి నేను చెప్పబోయే ఈ పూజ అనేది చేస్తే మీకు జాబ్‌లో సెటిల్‌మెంట్ అనేది వస్తుందండి. చదువుకున్న వాళ్ళకి జాబ్ లేకపోవడం అనేది ప్రధాన సమస్య అండి. లేదా ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్‌కి ట్రై చేసేవాళ్ళైనా కూడా ఈ పూజ వాళ్ళే చేసుకోవాలండి. మదరు పూజ ఏర్పాట్లన్నీ కూడా చేయొచ్చండి. వాళ్ళన్నీ కూడా చేసుకోలేకపోతే మనం ఈ పూజ లలితామాతకి చేసుకుంటామండి. లలితాదేవికి మీ ఇంట్లో పూజ గదిలోనే ఈ పూజ చేసుకోవచ్చండి. ముందుగా మనం లలితాదేవి ఫోటో మన పూజ గదిలో మన ఇంట్లో ఉన్నా కూడా పర్వాలేదు. ఒకవేళ ఎవరింట్లో అన్నా లలితాదేవి ఫోటో మా ఇంట్లో లేదండి అనుకున్న వాళ్ళు బయట లలితాదేవి ఫోటోని కొనుక్కొచ్చుకోండి. లలితాదేవి ఫోటో పెట్టుకోవాలండి. మనం 41 రోజులు చేస్తామండి ఈ పారాయణ అనేది. అందువల్ల ఏంటంటే మనం పూజా మందిరంలోనే చేసుకోండి. ఎందుకంటే సెపరేట్‌గా పీఠం పెట్టుకోవడానికి 41 రోజులు నిష్టగా చేయాలంటే ఇట్లా కుదరదు కదా! విడిగా సెపరేట్‌గా పెట్టుకోవడానికి. అందుకోసం అని చెప్పేసి పూజా మందిరంలోనే ఏర్పాటు చేసుకోండి. లలితామాత ఫోటో పెట్టుకోండి. ఎర్రని పువ్వులు తీసుకోండి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమండి. ఎర్రని అక్షంతలు కలుపుకోండి. అలాగే ఎర్రని ఒత్తులు కూడా తీసుకోండి. మనకి ఎర్రని ఒత్తులనేవి మార్కెట్‌లో పూజ స్టోర్స్‌లో దొరుకుతాయండి. మనం ఏ పూజ చేసుకున్నా కూడా మొదటిగా మనం విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తాం కదా! అందువల్ల మన పూజా మందిరంలోనే వినాయకుడి ఫోటో అనేది మనకు ఉంటుంది కదండీ! ఆ ఫోటోకి మనం పూజ చేసుకోవచ్చనమాట. సెపరేట్‌గా మనం పసుపు గణపతి అవసరం లేదండి. ఎందుకంటే మన పూజా మందిరంలోనే ఉంటారు గదా విఘ్నేశ్వరుడు. అందుకని ఆ విఘ్నేశ్వరుడికే మనం ప్రసాదము అన్నీ గూడా షోడశోపచార పూజ అంతా కూడా వినాయకుడికే చేసుకుంటామన్నమాట. ముందుగా మనం లలితాదేవి ఫోటో మన పూజా మందిరంలో ఉంటుంది కదండీ! లేకపోయినా గూడా నేను చెప్పాను కదా! లలితాదేవి ఫోటో అనేది కొనుక్కురండి. లలితాదేవి ఫోటో పెట్టుకొని అమ్మవారిని ఎర్రని పువ్వులతోటి అలంకరించండి. అలాగే విఘ్నేశ్వరునికి కూడా పుష్పాలతోటి అందంగా అలంకరించండి. మనం ఎర్రని ఒత్తులని చెప్పాను కదండీ! మనం ఈ పూజలో ఎరుపు రంగుకి ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట. ఎరుపు రంగు పుష్పాలు ఎక్కువగా వాడతాము. మన పూజా మందిరంలోనే చేసుకుంటాం కదా! ముందుగా ఇలా ఎర్రని ఒత్తులతోటి దీపారాధన చేసుకొని, ఈ దీపారాధన కోసం మీరు నువ్వుల నూనెైనా వాడొచ్చు, లేదా ఆవు నెయ్యైనా కూడా వాడొచ్చండి. మనం ముందుగా విఘ్నేశ్వరునికి షోడశోపచార పూజ చేసుకోవాలండి. మన పూజా మందిరంలోనే పసుపు గణపతి ఏంటంటే 41 రోజులు చేసుకోవాలి కాబట్టి మన పూజా మందిరంలో ఉన్న విఘ్నేశ్వరునికే చేసుకోండి. మనం దీపారాధన చేసిన తర్వాత ఆ దీపాలకు కూడా పుష్పాలు, కొన్ని అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత విఘ్నేశ్వరుని పూజ వినాయకుడికి షోడశోపచార పూజ చేయండి. మీరు వినాయకుడి నామాలు ఉన్నాయి కదండీ! మనం ఏ పూజ చేసుకున్నా కూడా మొదటిగా ఆ గణనాథుడిని ప్రార్థిస్తాం కదండీ! అదే విధంగా ఓం సుముఖాయ నమః ఓం అని ఇలా మీరు చదువుకుంటూ అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని షోడశోపచార పూజ చేయండి. తర్వాత స్వామి వారికి మీరు బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి విఘ్నేశ్వరునికి. వినాయకుడికి హారతి ఇవ్వండి. మనం ఈ పూజ నేను చెప్పాను కదండీ! పూజా మందిరంలోనే చేసుకోండి. 41 రోజులు చేసుకోవాలండి. ఇప్పుడు అమ్మవారికి సంకల్పం పూజ చేసేటప్పుడు మనం స్టార్ట్ చేసే ముందు సంకల్పంలో చెప్పుకోవాలండి. పేరు, నక్షత్రము చెప్పుకోవాలి. ఎవరైతే జాబ్ లేక బాధపడుతున్నారో వాళ్ళ పేరు, నక్షత్రము చెప్పుకోవాలి. మొదటగా నక్షత్రం చెప్పుకోవాలండి. వాళ్ళ నక్షత్రము, పేరు చెప్పి మాకు జాబ్ లేక ఇబ్బంది పడుతున్నాం తల్లి అని చెప్పేసి ఈ పూజ అనేది మీరు సంకల్పంలో చెప్పుకొని స్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా అమ్మవారి దగ్గర మనం ఎర్రని అక్షంతలు కలుపుకున్నాం కదండీ! ఈ ఎర్రని అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర, ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. అమ్మవారికి కూడా షోడశోపచార పూజ అనేది చేసుకోవాలండి. దీపం, ధూపం ఇలా ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత అమ్మవారి ఎదురుగా మీరు ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ అనేది తీసుకోండి. ఒకవేళ ఎవరి దగ్గరైనా మాకు దగ్గర రాగి ప్లేటు, ఇత్తడి ప్లేటు లేదండి అంటే ఒక పేపర్ ప్లేట్ లాంటిదైనా తీసుకోండి. అంతేగాని స్టీల్ ప్లేట్ మాత్రం వాడొద్దండి పూజలో ఎప్పుడు కూడా. ఇలా ఒక పేపర్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు, లేదా రాగి ఇత్తడి ప్లేట్ ఉంటే రాగి ఇత్తడి ప్లేట్ తీసుకోండి.
ఇప్పుడు మనం కుంకుమ ఎర్రని కుంకుమ తీసుకున్నాం కదండి. లలితా సహస్రనామంలో 143, 144లో ఉందండి. భవధావ సృదా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్య తూల వాతూల జరాధ్వాంత రవిప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగ పర్వత దంబోలి మృత్యుదారు కుటారిక అని ఈ 2 నామాలు కూడా 143, 144 అండి. ఇవి 108 సార్లు మనం చదువుకోవాలి. ఇలా చదువుకుంటూ ఈ విధంగా ఎర్రని కుంకుమ ఉంది కదండి, మీరు ఒక ప్లేట్ తీసుకోమన్నది నేను అందుకే ఆ ప్లేట్లో మీరు ఒకసారి చదివిన తర్వాత కొంచెం కుంకుమ వేసుకోండి. ఎందుకంటే 41 రోజులు చేయాలి కదా, అందుకని సరిపడినంత, మరీ ఎక్కువ కుంకుమ వేయొద్దు, కొంచెం కొంచెం వేస్తూ ఉండండి. ఈ విధంగా మీరు లలితా సహస్రనామంలో 143, 144 అండి. మరలా ఇంకొకసారి చెప్తాను. భవధావ సుధావృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్య తూల వాతూల జరధ్వాంత రవిప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగ పర్వత దంబోలి మృత్యుదారు కుటారిక అని ఇలా 108 సార్లు అండి. రోజుకి 108 సార్లు ఈ పూజ మార్నింగే చేసుకోవాలండి. ఈ పూజ అనేది మనం ఏదైనా ఒక కోరికతో చేస్తున్నాం కాబట్టి ఉదయాన్నే చేసుకోవాలి. ఇలా చేస్తూ మనం ఈ మంత్రం అనేది ఇది చదువుకుంటూ లలిత సహస్రనామంలో 143, 144 మీరు ఒకవేళ లలిత సహస్రనామం మా ఇంట్లో బుక్ లేదు అనుకున్న వాళ్ళు కూడా బయట పూజా స్టోర్స్ లో దొరుకుతుందండి, అది కూడా తీసుకొచ్చుకోండి. ఇలా చదువుకుంటూ అమ్మవారికి ఆ కుంకుమ అనేది ఆ ప్లేట్ లో పెట్టాలి. మీరు ఈ పూజ అంతా అయిన తర్వాత ఆ కుంకుమ తీసి మీరు నుదుటిన ధరించండి. అలాగే మనం అక్షంతలు తీసుకున్నాం కదండి, ఎర్రని అక్షంతలతో కూడా అమ్మవారి ఫోటో దగ్గర పాదాల దగ్గర ఎర్రని అక్షంతలు కూడా సమర్పించండి. మొదటి రోజు మాత్రం శుక్రవారం మొదలు పెట్టమని చెప్పుకున్నాం కదండి, మొదటి రోజు మాత్రం పాయసం ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించండి, పాయసం పెట్టండి. మిగతా రోజుల్లో మాత్రం 41 days మేము పాయసం పెట్టలేము అనుకున్న వాళ్ళు మాత్రం మిగతా రోజులన్నిటిలో కూడా బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. అలాగే ఏదైనా తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలన్నమాట. ఈ పాయసం కూడా నీళ్లు కలపకుండా పాయసం చేయాలండి, పాలతోటే చేయాలి, నీళ్లు కలపొద్దు. పాయసము పాలు బియ్యము బెల్లంతోటే చేయాలండి, నీళ్లు కలపొద్దండి. అమ్మవారికి అలా నీళ్లు కలిపి పెడితే అంతగా ఇష్టం ఉండదండి. ఈ విధంగా చూస్తున్నారు కదండి, అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వండి. కానీ ప్రసాదంగా మాత్రం మొదటి రోజు శుక్రవారము పాయసమే ప్రసాదంగా పెట్టండి. ఇంకా ఫస్ట్ రోజు అయిపోయినాక సెకండ్ డే నుంచి మీరు బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. ప్రతిరోజు కూడా అలా బెల్లం ముక్క పెట్టండి. లాస్ట్లో 41 days అయిన తర్వాత లాస్ట్ డే మళ్ళీ కూడా పాయసాన్నాన్ని ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించండి. ఈ విధంగా 41 రోజులు మనకి ఇలా పూజ చేసుకోండి. లలిత అమ్మవారి మన పూజా మందిరంలోనే చేసుకోండి. మీరు ఈ కుంకుమ తోటి మనం చేసాం కదండి కుంకుమ పూజ, ఆ కుంకుమ డైలీ కూడా మీరు నుదుటిన ఆ కుంకుమ పెట్టుకోండి. ఇక నియమాల విషయానికి వస్తే ఈ 41 రోజులు కూడా నాన్ వెజ్ అనేది తినకూడదండి. అలాగే ఏదైనా కూడా ఆటంకాలు వస్తే, లేడీస్కి అయితే ఏదైనా ఆటంకాలు వస్తే ఆ 4 రోజులు వదిలేసి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ పూజ అనేది చేసుకోండి. ఇంకా ఏదైనా కొంచెం వేరే ఏదైనా అట్లాంటివి వచ్చిన సూతకాలు అలాంటివి ఏమన్నా వచ్చినా కూడా ఆ కొన్ని రోజులు వదిలేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. నన్ను కొంతమంది అడిగారండి, సరైన జాబ్ లేక ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి ఏదైనా రెమెడీ ఉంటే, ఏదైనా పూజ ఉంటే చెప్పమని అడిగారు. దానికోసమే వారి కోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి. ఎవరైతే సరైన జాబ్ లేక బాధపడే వాళ్ళు అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోండి. లలితామాతకి మనం పూజ చేసుకోవాలండి. 41 రోజులు లలితా సహస్రనామంలో 143, 144 ఇవి రోజు 108 సార్లు, రోజుకి 108 సార్లు చదువుకోవాలి. ఈ పూజ ఉదయం మాత్రమే చేసుకోవాలండి. ఈ 41 రోజులు అమ్మవారికి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. మనం మొదటి రోజు పాయసం నైవేద్యంగా సమర్పించండి. ఇంకా మిగతా రోజుల్లో బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. డైలీ కూడా విఘ్నేశ్వరుని కూడా పూజించుకోవాలండి. అలాగే ముందుగానే విఘ్నేశ్వరుని పూజించుకున్న తర్వాత అమ్మవారికి పూజ చేయండి. విఘ్నేశ్వరునికి కూడా బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. అమ్మవారికి కూడా బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టొచ్చు, లేదా ఏదైనా తీపి పదార్థాన్ని మాత్రం పెట్టొచ్చు. శుక్రవారం మొదలు పెట్టాలి. అలాగే మొదటి రోజు పాయసాన్నాన్నే పెట్టండి. పూజలో మాత్రం ఎర్రని కుంకుమ, ఎర్రని అక్షంతలు, ఎర్రని పువ్వులు, ఎర్రని ఒత్తులు వాడాలి. దీపారాధనకు మాత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఏదైనా వాడొచ్చండి. లలితాదేవి ఫోటో పెట్టుకొని మాత్రమే చేయండి.
మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కూడా షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా! మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది పూజ చేసుకునే అవకాశం కలుగుతుందనమాట. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్.